బీసీల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని టీడీపీ నాయకులు మధుసూదన్ రాయల్ అన్నారు. బీసీలకు నాడు నందమూరి తారక రామారావు, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపును కల్పించేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీలకు 27% రిజర్వేషన్లు కనిపించి రాజకీయాల్లో వారికి సముచిత భాగస్వామ్యం కల్పించారని మధుసూదన్ రాయల్ తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34%, పట్టణ ప్రాంతాల్లో 33.5% రిజర్వేషన్లను కల్పిస్తూ బీసీల పక్షపాతిగా మరోసారి నిరూపించుకుందని అన్నారు. బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థికంగా మరింత ప్రాధాన్యత కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బీసీలందరూ కృతజ్ఞతలు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రాయల్తో పాటు వెంకటేష్, వినోద్, మంజు, సయ్యద్ నూర్షా, నూరు, శేఖర్, వంశీ, రాము, ఈశ్వర్, ఆల్తాఫ్, సునీల్, వెంకటరమణ, తోసిఫ్, యూసిఫ్, సిద్దిక్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్నటి దినం అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా నాడు మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతాం. ఎందుకంటే బీసీ అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అనేది ఒక నినాదం. నందమూరి తారక రామారావు గారు గతంలో బీసీలకు 27% రిజర్వేషన్ ప్రకటిస్తే, అదేవిధంగా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ 27%ని 34%కి పెంచి ఎంతో పారదర్శకంగా బీసీల అభ్యున్నతికి న్యాయం చేయడం జరిగింది. ఈరోజు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ బీసీలకు ఎంతో మేలు చేసే విధంగా ఈ రిజర్వేషన్ ప్రక్రియ మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెట్టి నిన్న మంత్రివర్గంలో భాగంగా మంత్రిమండలిలో ఆమోదం తెలిపి బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించినందుకు రాష్ట్ర బీసీల తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం బీసీల పక్షపాతి అని, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ నాడు నందమూరి తారక రామారావు గారు స్థాపించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా బీసీలకు అన్ని విధాల న్యాయం చేస్తూ, ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈరోజు శాసన మండలిలో గవర్నర్ కోటా కింద ఒక సాధారణ మహిళకు ఈరోజు ఒక ఎమ్మెల్సీ స్థానం నుంచి ఒక వడ్డేర కులానికి చెందిన గలవాయి రమాదేవి అనే మహిళకు ఈరోజు సముచిత స్థానం కల్పించి ఎమ్మెల్సీ ఇచ్చి ఆమెను శాసన మండలికి పంపడం కూడా జరుగుతూ ఉంది. ఈ విధంగా చూస్తే మన కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి రెండు కళ్లుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం అన్ని కూడా సవ్యంగా జరుపుకొని పోవడం జరుగుతూ ఉంది. కావున మరొక్కసారి ఈ కూటమి ప్రభుత్వానికి మనమందరూ కూడా వెన్నుదన్నులుగా ఉండి ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటూ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.